అవును, ఇతన్ని ఊరికి వదిలిపెట్టకూడదు. ఆంటీ ఏటనేదమ్మా అట్ట అరుతున్నారు? చూడండి ఆంటీ, మీ పన్నుడు సింధుజాక్షి బెడ్రూమ్ లోకి దూరాడు. ఇలాంటి నీచుణ్ణి ఊరికే వదిలిపెట్టకూడదు. ఏ ఆపండి, ఆయన పనోడు కాదు, మా ఆయన. నేను మధ్యాహ్నమే చెప్పాను కదమ్మా, ఆడు నా కొడుకని. మీరు పొరపాటు పడ్డట్టున్నారు. సారీ ఆంటీ, మీరెళ్ళి పడుకోండి. భలే వాళ్ళమ్మా మీరు. అట్టా నిద్రలోకి జారుకున్నావా లేదో ఇట్ట కేకేశారు. నిద్ర మొత్తం పోయినది. సారీ, మీరెళ్ళి పడుకోండి. నువ్వు రా. సింధు, ఎందుకే మాకు అబద్ధం చెప్పావు? నీ భర్త వ్యవసాయం చేస్తున్నాడని చెప్తే మేం నిన్ను చీప్గా చూస్తామనుకున్నావా? మీ ఆయన ముందే ఆయన్ని పనోడు అంటున్నా ఆయన కొంచెం కూడా కోపడకుండా ఉన్నారు. ఆయనకి నువ్వంటే ఎంత గౌరవమో అర్థమవుతుందా? నువ్వు పనోడు అనడమే కాకుండా మా చేత కూడా పనోడు అనిపించావు. అయినా మీ ఆయన సైలెంట్గా ఉన్నారంటే నువ్వెంత లక్కీ పర్సనో అర్థమవుతుందా? ఇతనే నీ హస్బెండ్ అని మాకు తెలుసు సింధు. మాకు తెలిసినా నీతో ఎందుకు చెప్పలేదంటే పనోడు అని చెప్పిన నీ నోటితోనే ఇతనే మీ ఆయన అని చెప్పించాలనుకున్నాం. అవునే, మీ ఆయన ప్లేస్లో ఇంకొకరుండుంటే నీ నోటి వెంట పనోడు అని రాగానే నీ పళ్ళు రాలగొట్టుండేవారు. కానీ మీ ఆయన పని చేయలేదు. నువ్వు మీ ఆయన్ని ఎందుకు కింద పడుకొనిచ్చావో తెలీదు కానీ అతనెందుకు కింద పడుకున్నాడో నేను చెప్పనా? మీ ఆయన నిన్ను గుండెల్లో పెట్టుకున్నాడు కాబట్టి. నీ మనసుని బాధ పెట్టకూడదు అని కింద పడుకున్నాడు. అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు సింధు. అర్థం చేసుకుంటే నువ్వు అదృష్టవంతురాలు అవుతావు. అర్థం చేసుకోకపోతే నీ అంత దురదృష్టవంతురాలు ఎవరూ ఉండరు. మమ్మల్ని క్షమించండి సార్. మీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా పనోడ్లాగా ట్రీట్ చేశాం. సారీ సార్. అయ్యో పర్లేదండి. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ సింధు. ఏంట్రా ఈరోజు కాలేజ్కి వెళ్ళడా? ఇంకా రావట్లేదు? అన్నా, మన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? రేయ్, ఇది మన ప్లాన్ కాదురా, ఈ బుల్రాజు ప్లాను. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. చూస్తూ ఉండండి. నమ్మద్దు. రే అత్తండు ఆడవాళ్ళని నమ్మొద్దు. నమ్మిన ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు. నమ్మద్దు. టైర్లు గాలేదేంటి? కాలేజ్కి టైం అయిపోతుంది. మీ వదినరా? ఏటైనా అది మధు బాబు? కళ్ళు కనిపించట్లేదా? టైర్ పంక్చర్ అయింది. అయ్యయ్యో, ఎవరో గాలి ఎదవలు గాలి తీసేసినట్టున్నారు. ఏంటి దగ్గరుండి చూసినట్టు చెప్తున్నావు?
కొంప తీసి నువ్వే గాలి తీసేసావా? అయ్యో రామా, అట్లాంటి పనులు నానెందుకు చేస్తాను మధుబాబు? ఏమో, డైలీ వీధి చివరన దింపేస్తున్నాను కదా, ఆ కోపంతో నువ్వే గాలి తీసేసుంటావు. అందులో గాలుంటే కనీసం వీధి చివరి వరకు అయినా నన్ను మీతో పాటు తీసుకెళ్తారు కదా మధుబాబు. నాకున్న కొద్దిపాటి సంతోషాన్ని నా చేతులారా నానెందుకు పోగొట్టుకుంటాను? హే స్టాప్ ఇట్, వెయిట్ చేయి, కార్ కీస్ తీసుకొస్తా. జస్ట్ స్టే హియర్. తీత్తాండు. అన్నా, మళ్ళా ఒకసారి ఆలోచించుకో. నాకెందుకో టైం మనకి అనుకూలంగా లేదని డౌట్ కొడుతుందన్నా. రైట్, నీ నోట్లో నుంచి ఒక మంచి మాట కూడా రాదా? ఎప్పుడు నా పక్కనే ఉంటూ నా మంచి కోరుకోవేంద్రా? నోర్మై. హే రా. ఇది మరీ బాగుండది. దాని మీద కోపం నా మీద చూపెత్తున్నారు. పోదాం పాడరా, ప్లాన్ అమలు చేద్దాం. పదన్నా. ఏటి మధుబాబు? ఏంటో నీకు తెలీదా? మళ్ళీ సపరేట్గా చెప్పాలా? దిగు. బైక్ మీద అయితే అందరూ చూస్తారని భయపడచ్చు. కార్లో ఎవరు చూడరు కదా మధుబాబు. కాలేజీ వరకు దిగబెట్టచ్చు కదా. అంటే బైక్ టైర్కి గాలి తీసింది నువ్వే అన్నమాట. నాకంత అవసరం లేదులే మధుబాబు. అయితే దిగి ఆటోలో వచ్చే. దిగు. చూస్తూ ఉండండి, నేను దిగిపోతున్నా, మీరే వద్దు అని చెప్పి నన్ను కాలేజీ వరకు తీసుకెళ్లే రోజు దగ్గరలోనే ఉంది. రేయ్ అన్నా, ఆడు ఖచ్చితంగా ఈ దారిలోనే వస్తాడు కదూ. ఆడింటి నుంచి కాలేజీకి వెళ్ళడానికి ఇదొక్కటే దారుందన్నా. ఖచ్చితంగా ఎలా రావాల్సిందే. సరే, నాన్న చెప్పినది మీకు గుర్తున్నది కదా. ఆడు దగ్గరికి రాగానే నువ్వు వెళ్ళి కారు కింద పడిపోయే, ఇదిగో ఈ దాచరసం నీ ఒంటి మీద పిండేసుకో. అందరూ రక్తం అని నమ్మేస్తారు. రేయ్, కారు మీద కూడా పడాలి రోయ్. రేయ్, ఇగో నువ్వు దీంతో వీడియో తీయడం మర్చిపోకో. ఆ వీడియో చూడగానే వాడిని అరెస్ట్ చేసేయాలి. అలా ఉండాలి ఆ వీడియో. అలాగేనా? అన్నా కారు వస్తుందన్నా. చూస్తున్నారా? నమ్మద్దు, ఆడవాళ్ళని రా. ఈ రోజుతో నువ్వు జైల్లో, నాను శ్రీలక్ష్మి ఒళ్ళో.